హలో అండి, ఇది ఫీనిక్స్ టూల్ ఇప్పుడే ప్రజెంట్ మార్కెట్లో రియల్మీని 1 క్రెడిట్లో చేస్తుంది. ఫీనిక్స్ సర్వీస్ టూల్ దీంట్లో ఎంఐ కూడా ఉంది. ఎంఐ ఎఫ్ఆర్పి కూడా అసిస్టెంట్ మోడ్లో అవుతుంది. లో ప్రైస్లో అవుతుంది. మీకు మొబైల్ షాప్లో ఎవరన్నా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇట్లా క్రెడిట్స్ కావాలన్నా ఏం కావాలన్నా. చూడండి, క్లయింట్ పీసీలో లాగిన్ అయిపోతున్నాను నేను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. దీంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటన్నది వీడియో కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. లాగిన్ అయిపోయిన తర్వాత దీనికి 1 ఇయర్ సబ్స్క్రిప్షను, 3 ఇయర్స్, 1 మంత్ ఏముండవు. మన క్రెడిట్ యాడ్ చేసుకున్నాము, యూజ్ చేసుకున్నాము, అంతవరకే. మనకి దీంట్లో ఏమీ ఉండదు. చూడండి, రియల్మీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మీకు 1 క్రెడిట్ ప్రైస్ అయితే ఇప్పుడు నేను రివీల్ చేయలేను. సో ఇది 1 క్రెడిట్లో మీకు ఎన్ని మోడల్స్ అవుతాయో చూడండి. ఓన్లీ ఆండ్రాయిడ్ 15, 16 మీకు అన్నీ సపోర్టెడ్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 కూడా సపోర్టెడే. 14 అయితే మీకు బైపాస్ చేసేసుకుంటున్నారు చాలామంది మొబైల్ షాపుల్లో. ఆండ్రాయిడ్ 15, 16 ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఫీనిక్స్ టూల్లో మనకు 1 క్రెడిట్లో అవుతుంది. ఓన్లీ జస్ట్ మీరు ప్లస్ మైనస్ ఓన్లీ ఎంటీకే డివైజెస్ ఎన్ని ఉన్నాయో. రియల్మీలో ఎక్కువ ఎంటీకే డివైజెస్ ఉంటాయి, క్వాల్కమ్ తక్కువ దింపుతాడు అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. C75, GT చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. రియల్మీ GT, మాస్టర్, జియో నియో 2, ట్యాబ్స్ కూడా ఉంటాయి మీకు. చూడండి, ట్యాబ్స్ అయితే మీకు మార్కెట్లో ఉన్న ట్యాబ్స్ ప్రతి ఒక్క ట్యాబ్ అయితే ఉంటుంది. మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రతి ట్యాబ్ ఆండ్రాయిడ్ 15తో నడుస్తున్న ప్రతి ట్యాబ్ ఆండ్రాయిడ్ 15తో ఎంటీకే పోర్ట్తో ఉన్న ప్రతి ఒక్క మోడల్ ఈ ఫీనిక్స్ టూల్లో ఉంటుంది. P1 స్పీడ్, P1 ఎటువంటి ఫైల్ అన్నది అవసరం లేదు. ఫైల్ లేకుండా మనం ఫ్లాషింగ్ చేసేయచ్చు దీన్ని. చూడండి, మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో. చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇదే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది. మీకు ప్రతి ఒక్క వీడియో వస్తుంది. ఎంఐ ఎలా చేయాలి, శాంసంగ్ ఎలా చేసుకోవాలో చూడండి. కనెక్ట్ చేసామన్నాను. ఇది క్లయింట్ పీసీ కనెక్ట్ చేసామని చెప్తున్నాను. చూడండి, నౌ కనెక్ట్. వాల్యూమ్ ప్లస్ మైనస్ చూడండి, కనెక్ట్ చేసాడు చెప్పగానే. ఇది అవుతుందని చెప్పి మనం కనెక్ట్ అవ్వలేదని చెప్పి డిస్కనెక్ట్ చేయకూడదు. టచ్ చేయకూడదు మనం అసలు ఫోన్ని కూడా. కేబుల్ ప్రాపర్గా ఉండేట్టు చూసుకోవాలి. సిస్టమ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయాలి. హబ్స్ కానీ ఇటువంటి కానీ ఫ్యాక్టరీ రీసెట్ అవుతుంది. చూడండి ఎంత స్పీడ్గా అవుతుందంటే చూడండి, 17 సెకండ్స్లో అయిపోయింది. ఇది చాలా స్పీడ్ టూలు, అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎంఐ అవుతుంది, టెక్నో, చాలా మోడల్స్ సపోర్టెడ్ దీంట్లో. చూడండి, ఇది నేను 22 ఫెబ్రవరి మీకు చూపించాను. క్లయింట్కి ఫోటో తీయను. ఓకే, థ్యాంక్ యూ.